ఏపీలో ప్రజారోగ్యం ప్రభుత్వ వైద్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చెప్తూ డెక్కన్ క్రానికల్ అనే ఇంగ్లీష్ పేపర్ ఇదిగో ఇంత పెద్ద కథనాన్ని రాసింది చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు ప్రభుత్వ వైద్య సేవలు దిగజారుతూ ఉన్నాయి, ఎందుకంటే బడ్జెట్లో కోత పెట్టారు అని చెప్తూ కొన్ని కేస్ స్టడీస్ని ఈ పేపర్ ప్రస్తావించింది. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కొనడానికి డబ్బులు లేవుట, అలాగే ఎక్స్రేలు సిటీ స్కాన్ ఖర్చు కూడా పేదల దగ్గరే వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఈ కథనం రాసింది. పైగా కొన్ని క్యాండిడ్ ఎగ్జాంపుల్స్, వ్యక్తిగత అనుభవాలను కూడా కోట్ చేసింది చూడండి. కర్నూలు ప్రాంతంలోట సవితమ్మ అనే మహిళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడేవో కొన్ని పరీక్షలు చేసి మందులు రాశారట. ఆ మందులు అందుబాటులో లేవు, బయటికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు, కానీ నా దగ్గర డబ్బులు లేవు అని ఆ మహిళ చెప్పింది అంటూ కొన్ని ఉదాహరణలు కూడా ఇక్కడ స్పష్టంగా రాయడం కనపడతా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యం కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల సంగతి కానీ ఎలా తయారైంది అని చెప్పడానికి ఈ కథనం ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీలో ఆల్రెడీ కోత ఉంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలకు కూడా నిధులు కేటాయించిన పరిస్థితి రావడం వల్ల ఇప్పుడు వైద్యం తలకు మించిన భారమై పేదలు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది అని ఈ కథనం చూస్తే సాక్ష్యాధారాలతో సహా అర్థమవుతున్నట్టుంది కదా. ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి మీద మీకు ఏమైనా వివరాలు తెలిస్తే గనక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కామెంట్ చేయండి. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయో చర్చిద్దాం.